ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మాదిరి కేవలం అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టడం లేదు. సంక్షేమాన్ని కూడా సమపాలలో జరపాలి అనే నిర్ణయానికి వచ్చారు. నిధులు పెద్దగా అందుబాటులో లేకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా వ్యవహరించడం, మద్దతుగా నిలుస్తూ ఉండడం చంద్రబాబు ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశంగా చూడాలి. రుణాల విషయంలోనూ, నిధుల మంజూరులోనూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎక్కువగా రాష్ట్రానికి విడుదల చేయడంలోనూ ఢిల్లీ పెద్దలు సహకరిస్తూ ఉండడంతో చంద్రబాబు సంక్షేమానికి పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే 4,000 రూపాయలు నెలకు పింఛన్ ఇస్తున్నారు. దివ్యాంగులకు 6,000 రూపాయల పింఛన్ నెలకు అందిస్తున్నారు. దీంతో పాటు కొత్తగా మరో ఆదేశం కూడా జారీ చేశారు. ఎవరైనా పింఛన్ తీసుకుంటూ ఆ ఇంట్లో పెద్ద మరణిస్తే వెంటనే వితంతు పింఛన్ను మంజూరు చేయాలని, ఆ నెలలో పింఛన్ మొత్తం అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఇది పేద కుటుంబాలలో పెద్దలను కోల్పోయిన వారికి ఎంతో ఊరట కలిగించే అంశంగానే చూడాలి. దీంతో పాటు సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రవేశపెట్టాలి అన్న యోజనలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు చంద్రబాబు వచ్చే నెలలో దీనికి సంబంధించి కీలక ప్రకటన చేస్తారని తెలిసింది. వచ్చే నెలలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై ప్రకటన చేస్తారని తెలిసింది. ఇక రైతులకు పెట్టుబడి సాయాన్ని కూడా జనవరి నెలలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సాయాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందివ్వలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఎకరానికి 20,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు నాడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఎంత ఖర్చవుతోంది, ఎంత నిధులు కావాలి అన్న దానిపై అధికారులను చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. సంక్రాంతి నాటికి రైతుల పండుగ రోజున ఈ పథకాన్ని అమలు చేసే విధంగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. పీఎం కిసాన్ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా మిగిలిన నిధులను జమ చేసి రైతు ఖాతాల్లో జమ చేయనుంది. ఇక మరో ముఖ్యమైన పథకం తల్లికి వందనం. దీనిని కూడా జనవరి నెలలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మార్చి నెలతో విద్యా సంవత్సరం పూర్తవుతోంది. తిరిగి జూన్ నెల నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లికి వందనం కింద ప్రతి ఏడాది ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా రూపొందించాలని, ఎంత మొత్తం ఖర్చవుతుంది అన్న వివరాలను తనకు అందివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లుగా తెలిసింది. మొత్తం మీద సంక్రాంతి నాటికి దాదాపు చాలా వరకు ముఖ్యమైన పథకాలను అమలు చేసేందుకు అవసరమైన తేదీలను చంద్రబాబు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.